ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఎవడు నా యందు నిలుచున్నో, నేను ఎవనందు నిలుచున్నో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నిన్నటి దినం మనం నిలిచుండే సంగతి ధ్యానించాం. ఆ తర్వాత ఈవేళ ఎవని యందు నిలిచి ఉందునో, ప్రభువారు ఎవరిలో నిలిచి ఉంటారు వారు బహుగా ఫలిస్తారు. మనం నిలిచి ఉండాల్సింది ఫస్ట్ స్టెప్ నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. నిన్నది మళ్ళొకసారి చూడండి అవైలబుల్గా ఉంటే. ఈవేళ నేను ఎవని యందు నిలిచి ఉందునో, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో నిలిచి ఉంటారు వారు బహుగా ఫలిస్తారు. మనం ప్రభువులో ఉంటే మనంతట మనమే ఫలిస్తాం. అది 4 రోజుల క్రితం దీన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనము ప్రభువులో నిలిచుంటే మనంతట మనమే ఫలిస్తాం. మనంతట మనమే. ప్రభువు మనలో ఉంటే మరి ఎక్కువగా ఫలిస్తాం. మనం ఫలించడానికి, మరి ఎక్కువగా ఫలించడానికి మనం ప్రభువులో ఉన్నామని, మరి ఎక్కువగా ఫలిస్తే ప్రభువు మనలో ఉన్నాడని దయచేసి అసలు 100% కాదు, 1,000,000 పాళ్ళు నమ్మండి. స్తోత్రం. అర్థమైంది కదా? చాలా సంతోషం. నాకు కూడా సంతోషంగా ఉంది. తర్వాత పాయింట్, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభు పని విషయంలో, ప్రభు పొలం విషయంలో, ప్రభు సేవ విషయంలో, ప్రభు రాజ్యం విషయంలో, ప్రభు కార్యాల విషయంలో మనంతట మనము ఏమీ చేయలేము. నేను చాలా ప్రయాసపడ్డా గుడ్డితనంగా. డబ్బుల్ని చక్కగా సద్వినియోగం చేస్తే 30 ఏళ్ల క్రితం సంగతి. ఈ రోజుకి కోటీశ్వరులుగా ఉండే అవకాశం ఉండింది. వెర్రితనంగా తల్లిదండ్రులు పితరులు ఇచ్చిన స్వాస్థ్యాన్ని నేలపాలు చేసాం, కాగితాల్లో పెట్టాం, వ్యర్థం చేసి పారేసాం. ఎంత గుడ్డితనం అంటే ఏది దేవుని సేవ పేరుతోనే భయంకరమైన గుడ్డితనం. దేవుని సేవ విషయంలో, దేవుని కార్యాల విషయంలో, దేవుని పని విషయంలో మన ఆలోచన కానీ, మన బలం కానీ, మన డబ్బు కానీ, మన శక్తి కానీ, మన జ్ఞానం కానీ, మనది ఈ శరీరానికి సంబంధించిన దేన్ని ఉపయోగించకూడదు. దేవుని పిల్లలు దయచేసి ఈ విషయాన్ని బలంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు. దీన్ని చూడంగానే వెంటనే ఇన్స్పైర్ అవ్వద్దు. ఒక ఇందిరాగాంధీ గారి దగ్గర పూజారి వచ్చాడని చెబితే బెజవాడబోయి ఆయన తెనాలిలో మీటింగ్ తీసుకొచ్చా. ఆయన పూలందేవి మార్మన్స్ పొందిందని చెప్తే ₹1,000 ఖర్చు పెట్టి తీసుకురాబోయి బొక్కబోర్లకు పడ్డ దేవుని నామాన్ని చాలా ప్రాంతాలు అవమానపరిచా. వెర్రితనం, సేవలో వెర్రితనం. ఇప్పుడు ఆ వెర్రి పనులు చేయాలంటే చేయలేము. అది జరిగింది కనుక కొత్తగా ఉన్న వాళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే వారు వస్తే వీరు వస్తే జరుగుద్దని సేవ అనుకోవద్దు. ప్రభువు లేకుండా ఎవరు వచ్చినా కానీ, ఎంత గొప్పోళ్ళు వచ్చినా కానీ సేవ జరగదు, నష్టాలు జరుగుతాయి. పరలోకం నుండి దేవదూత వచ్చి సువార్త ప్రకటించినా కానీ సక్సెస్ కాదు, దేవుడు యేసయ్య లేకపోతే. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇది బలంగా. ఏం ప్రయాసపడొద్దు దేవునికి వ్యతిరేకంగా, అస్సలు పట్టించుకోవద్దు. దేవుడు కాదు అన్నది అస్సలు వద్దు. అసలు దేవుడు ఏం చేయమంటాడో స్పష్టంగా నీతో మాట్లాడితే రెండో సాక్ష్యాన్ని తీసుకుని ఖచ్చితంగా టాలీ అయితే వెంటనే ప్రభు చెప్పినట్లుగా చేసేయి. నిన్ను ఆకాశానికి ఎత్తి చూపిస్తాడు. బిలీవ్ మీ, నిన్ను ఆకాశానికి ఎత్తి చూపిస్తాడు. నువ్వు ఆకాశంలో ఉన్నా నీ సొంతం మీద ఆధారపడి చేస్తావంటే పాతాళాలకు పడేసేస్తాడు. మనంతట మనం ఏమీ చేయొద్దు. అసలు అలాగూ చేయకుండా సిలువేయబడుదుగాక. నాకు వేరుగా ఉండి, యేసయ్యకు వేరుగా ఉండి మీరు నేను ఏమి చేయకుందుముగాక. యేసయ్యను చెప్పినట్లుగా చేసి మరెక్కువగా ఫలించే అభిషేకం మన మీదకి వచ్చునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.